నమస్తే డాక్టర్ గారు. నమస్తే. చిన్న పిల్లలున్న పేరెంట్స్ పిల్లలకి డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అనేలాగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? చిన్న బేబీస్ నుంచి కొంచెం 5-6 ఇయర్స్ ఉండే వరకు కూడా కొంచెం కా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇట్లా వస్తూనే ఉంటాయి కదా! సో, వాళ్ళకి ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా రాకుండా ఉండాలి అనంటే యాజ్ ఎ పేరెంట్‌గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? న్యూ బార్న్స్ అనుకోండి, హ్మ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్ని రోజులు కుదిరితే అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు, హ్మ్. లేకపోతే కుదిరినన్ని రోజులు. హ్మ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్నిసార్లు ఇవ్వగలిగితే అన్నిసార్లు ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ కుదిరినంత వరకే. ఈ మధ్యన చాలా జాబ్స్కి వెళ్తున్నారు, మనం ఫోర్స్ చేయలేము, వాళ్ళు కూడా కంపల్స్ చేయలేము. కుదిరినంత వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే చాలా వరకు ఈ న్యూ బార్న్ బేబీస్ అన్ని ప్రొటెక్ట్ అవుతారు. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ వరకు ఇవ్వచ్చు సార్ 2 వాళ్ళకి? ఇయర్స్ వరకు అండి. కంపల్సరీ 2 2 ఇయర్స్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వచ్చు. 2 ఇయర్స్ అయితే మంచి టైం అండి. ఓకే. అంటే దాని తర్వాత పిల్లలు కొంచెం వాడికి 6 మంత్స్ అట్లా వస్తుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ తో పాటు వీనింగ్ స్టార్ట్ చేస్తాము. వీనింగ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ వైపు అట్రాక్ట్ అయ్యి అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చి ప్యాకెట్ వీన్ చేస్తుంటారు ప్యాకెట్స్ తోటి. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయగలిగితే ఈజీగాను వీనింగ్ ఆ ఫుడ్ ఇవ్వగలిగితే మనం ఏం పెడుతున్నామో మనకి తెలుస్తుంది, వాడు ఎంత తింటున్నాడో, ఎంత క్వాంటిటీ, విటమిన్స్ ఏమేమి ఇవ్వగలుగుతున్నాం అన్నది తెలుస్తుంది. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే వాడి ఇమ్యూనిటీ మనం బూస్ట్ చేసినట్టు అవుతాము, వాడు కూడా చాలా హెల్తీగా ఉంటాడు. ఓకే. అంటే ఇప్పుడు ఏంటది సెర్లాక్ అనగానే మనకి బయట నుంచి తీసుకొచ్చి పెట్టాలి అన్న టైప్ లో అయిపోయింది కదా, అది కంపల్సరీ అంటారా సార్? లేదండి, అవుట్ సైడ్ ప్యాకెట్ ఫుడ్స్ మనం రెడీమేడ్ ఫుడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మన ఇంటి సింపుల్ గా మళ్ళీ గ్రాండ్ మా ఫార్ములా అనేది అన్నము, పప్పు, నెయ్యి, సింపుల్ అండి. అన్నం అనగానే భయపడిపోతారు, 6th month లోనే అన్నం పెట్టేయాలా అన్న ఫీలింగ్ వస్తుంది. అన్నిటికంటే ఈజీగా డైజెస్టబుల్ రైస్ అండి. అన్నిటికంటే రైసే చాలా డైజెస్ట్ అయిపోతుంది, చాలా తొందరగా బాడీలో కూడా అబ్జర్వ్ అయిపోతుంది. సో అందుకనే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు తినద్దు అనేది అందుకని అనమాట. సో వెంటనే బ్లడ్ షుగర్స్ పెరిగిపోతాయి. కానీ చిన్నపిల్లలకి చాలా అవసరం అది రైస్ అన్నది. అంత ఫాస్ట్ గా వెళ్ళి ఎనర్జీ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది వాళ్ళకి. సో మంచి రైస్ బాగా, ఇప్పుడు దొరికేదంతా పాలిష్డ్ రైస్, సో ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఆ పిల్లలకి, ఈజీగా కుక్ కూడా అయిపోతుంది. సో ఇంత రైస్, కొంచెం పప్పు, నెయ్యి. ఈ మధ్యన ఏంటంటే సాల్ట్ యాడ్ చేయొద్దు అంటున్నారు, బట్ మై సజెషన్ కొద్దిగా టేస్ట్గా ఉండడానికి చాలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఏం తప్పులేదు అందులో. దాన్ని బాగా కొంచెం ముద్దలాగా చేసుకొని 4 to 5 feeds ఇవ్వచ్చు. అంటే స్పూన్తో ఇట్లా అంటే ఈజీగా కిందకి ఒలిగేటట్టు ఉండాలి వాడికి. సో వాడు ఈజీగా తీసుకుంటాడు, మెల్లిమెల్లిగా దాన్ని సాలిడిఫై చేసుకోవచ్చు. అలాగే ఒక 15-20 ఏదైతే కన్సిస్టెన్సీ ఉంటుందో అలా రైస్ ని కూడా మనం ఆ కన్సిస్టెన్సీలో ఇవ్వచ్చు అంటారు. ఓకే. ఇప్పుడు పిల్లలకి డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి ఫీవర్స్ కూడా వస్తున్నాయి కదా, సో దానికి ఎట్లాంటి కేర్ తీసుకోవాలంటారు? ఈ మస్కిటోస్ ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవాలండి. చుట్టుపక్కల మన ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా వాటర్ స్టోరేజ్ ఉన్నాయి, చిన్న చిన్న జనరల్గా మనము పాట్స్లోను వాటిలో నిండిపోతుంటాయి వాటర్, లేకపోతే గ్లాసెస్ మర్చిపోతుంటాం టెర్రస్ మీద, అక్కడ ఆ వాటర్లో వస్తాయి మస్కిటోస్. సో ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మస్కిటో రిపెల్లెంట్స్ యూజ్ చేసుకోవడం. 2 types ఆఫ్ మస్కిటో రిపెల్లెంట్స్ ఉంటాయండి. జనరల్గా కెమికల్ మస్కిటో రిపెల్లెంట్స్ ఒకటి, తర్వాత మన నేచురల్గా దొరికేవి. సో అట్లా ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనం ఆ మస్కిటోస్ నుంచి ప్రివెంట్ చేసుకుంటే చాలా వరకు ప్రొటెక్ట్ చేయొచ్చు పిల్లల్ని. ఓకే. ఇప్పుడు ఇంకా ఎట్లాంటి డిసీజెస్ రావచ్చు అంటారు పిల్లలకి, వాటికి ఎట్లా కేర్ తీసుకోవాలి సార్? అంటే ఏ ఏజ్ గ్రూప్లో అండి? ఇప్పుడు నార్మల్గా మనకి 1 year 2 years అయితే నార్మల్ కోల్డ్ కాఫ్ ఇట్లాంటి వింటర్లో అంటారు. వింటర్ సీజన్, వింటర్లో ఒకటి కోల్డ్ కాఫ్ పెద్ద పిల్లల్లో కూడా అండి. కోల్డ్ కాఫ్ చాలా కామన్, సోర్ థ్రోట్ చాలా కామన్, ఆస్మా ఒకటి చాలా కామన్ ఈ వింటర్ సీజన్స్లో. సో వాటి నుంచి మనము పిల్లల్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ ప్రొటెక్షన్, కోల్డ్ నుంచి ప్రొటెక్షన్ ఎలా, మనం స్వెటర్స్ వేసుకోవడం, గ్లౌస్ వేసుకోవడము, తర్వాత చలిగాల్లో తిరగకపోవడము, ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువ వాళ్ళని దగ్గరికి వెళ్ళకుండా కొంచెం తగ్గించడము, అవన్నీ చూసుకుంటే చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. హోమ్ మేడ్ ఫుడ్స్ అలా తీసుకుంటూ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మస్కిటో రిపెల్లెంట్స్ 2 types ఉంటాయండి. ఒకటి నేచురల్ మస్కిటో రిపెల్లెంట్స్, అంటే లెమన్ గ్రాస్ ఆయిల్ ఒకటి, సిట్రునెల్ ఆయిల్ ఒకటి. సో వాటిని మనకి దొరుకుతుంటాయి బయట, ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి.
ఓకే. మన ప్యూర్ సిట్రోనెల్ ఆయిల్ దొరుకుతుంది. దాన్ని మనం కొంచెం కోకోనట్ ఆయిల్లో అప్లై చేసుకొని బాడీ అంతా అప్లై చేసి చిన్న పిల్లలకి కూడా అప్లై చేసుకోవచ్చు. చేస్తే మనం ఎన్ని రోజులైనా ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు. సో 3 to 4 hours దాని వర్క్ ఉంటుంది. సో మస్కిటోస్ నుంచి మనం పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఎళ్ళాక కెమికల్ మస్కిటో రిపెల్లెంట్స్ ఉన్నాయి, అవి ఎక్కువసేపు పెట్టలేము. పెడితేనంటే వాళ్ళకి ఆస్మా అటాక్స్ రావడము, లేకపోతే కొంచెం లంగ్స్ పాడవడము, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం లాంగ్ టర్మ్లో అవుతుంటుంది. సో అవి కొంతవరకు ఏదైనా హాల్లో అలాగ పెట్టుకోవడం, ఇంట్లో బెడ్రూమ్స్లో వాటిలో మటుకు ఉండేటప్పుడు ఈ దోమతెరలు వేసుకొని ఈ సిట్రోనెల్ ఆయిల్ కానీ ఇట్లాంటివి పెప్పర్మెంట్ ఆయిల్ కానీ అట్లా బాబుకి ఏది పడుతుందో అది అప్లై చేసుకొని అట్లా పెట్టుకుంటే చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు మస్కిటో బైట్స్. ఓకే. ఇంకొకటి వీళ్ళకి పిల్లలకి ఆకలి లేకపోవడం అనేది ఉంటుంది కదా, సో దానికి ఎట్లాంటి కేర్ తీసుకోవచ్చు అంటారు? ఆకలి లేకపోవడం అన్నది వాడు అన్ఈవెన్ టైమింగ్స్ అండి. మోస్ట్లీ పిల్లలు ఇష్టం వచ్చినప్పుడు వాడికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినేసేస్తే కొంచెమే తింటాడు, మళ్ళీ ఆటకి వెళ్ళిపోతాడు చాలా మంది. అలా చేసినప్పుడు ఏంటంటే ఆకలి పడిపోతుంది. సో బయలాజికల్ సైకిల్ అని ఉంటుంది బాడీలో. సో ఆ సైకిల్ ప్రకారం రోజు మనం టైమ్లీ మీల్స్ ఇచ్చామనుకోండి, మార్నింగ్ 8కి ఇచ్చామనుకోండి రోజు ఫుడ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ 8కి కరెక్ట్గా ఆకలి వేసేస్తుంది వాడికి. సో ఆ టైంలో వాడిని స్కిప్ చేయకూడదు బ్రేక్ఫాస్ట్. మీరు మర్చిపోయి మళ్ళీ 9 o'clock ఇచ్చారనుకోండి సైకిల్ బ్రేక్ అయిపోతుంది. కరెక్ట్గా రోజు 8 o'clock పెట్టేశారనుకోండి అదే టైంకి, సో బ్రేక్ఫాస్ట్ ఆకలి వచ్చేస్తుంది. లంచ్ కూడా అంతే, డిన్నర్ కూడా అంతే. సో అందుకనే టైమ్లీ మీల్స్ చాలా ఇంపార్టెంట్. సో టైం ప్రకారం టైం ప్రకారం కరెక్ట్గా పెట్టుకోవడం. తర్వాత ఈ సెల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ తినేటప్పుడు చూడకుండా ఉండడం. చూస్తూ తింటున్నాడు అనుకోండి, ఆ ప్రోగ్రామ్ గురించి తింటాడు. సో ప్రోగ్రామ్ తినేస్తే చూడనివ్వరు అని సెల్ ఫోన్. సో వాడు అందుకని 2 hours తింటాడు, 3 hours కూడా తింటాడు, కొంచెమే తింటాడు, మళ్ళీ ఎక్కువ తినలేడు కదా. అది ఆ పాటికి ఫుడ్ దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని పాడవడము, లేకపోతే అంత ఆ ఫుడ్ కూడా దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పాడైపోతుంది. ఆ బాడీ కూడా ఏదో మెకానికల్ గా తినేస్తుంటాడు వాడు, బాడీ కూడా సరిగ్గా దాన్ని తీసుకోదు. సో అందుకని 15 minutes అయినా ఈ టీవీ అవి లేకుండా కబుర్లు చెప్తే తినిపించేసారు. ఎక్కువసేపు పెట్టకూడదు, 2 hours 3 hours పెట్టే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలకి. సో పాపం వాడిని బయట అంతా తిప్పుతుంటారు, వాడిని తిప్పి పెడుతూ ఉంటారు, వాడు తినడు. మదర్కి చాలా స్ట్రెయిన్ అది 2 hours పెట్టడం అన్నది. సో లంచ్ 1 year లోపు ఉన్న పిల్లలు అయితే తిప్పుకుంటూ తినిపించడము అనేది 1/2 hour 1 hour టైం పడుతుంది కదా, అట్లా మనం పెట్టొచ్చు అంటారా? అంటే ఎంతో కొంత తింటాడు కదా అన్న థాట్ లో పెడుతుంటారు కదా. అది ఒక ఫస్ట్ 1 month వరకు లేకపోతే ఒక 15 days వరకు తింటాడండి, తర్వాత అది కూడా మానేస్తాడు వాడు. సో నాది కరెక్ట్ పద్ధతి కాదు యాక్చువల్ గాను. వాళ్ళని ఒక చైర్లో కూర్చోపెట్టుకోవాలి, ఇప్పుడు ఒకటే పొజిషన్ ఒకటే చోట అక్కడ కూర్చోపెట్టుకొని కొంచెం బ్రైట్ గా ఉండి వాడికి సరదాగా ఉండే ఎన్విరాన్మెంట్ లో ఒక చోట కూర్చోబెట్టుకొని తింటే వాడికి అక్కడ కూర్చోగానే ఆకలి స్టార్ట్ అవుతుంది. సో రోజు అక్కడ వాడికి మైండ్ ట్యూన్ అయిపోతుంది. సో ఇది నన్ను తినే ప్లేస్. సో బాడీలో అప్పుడు వాడి గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అవన్నీ కూడా సెక్రెట్ అవ్వడం మొదలెడితే ఆటోమేటిక్ గా ఆ ఫుడ్ ని చూడంగానే అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ కి రాగానే వాడికి ఆకలి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్తే తినిపించేసారు సరదాగా, ఫోర్స్ చేయకుండా తినేస్తాడు, శుభ్రంగా తినేస్తాడు. ఇదొక చిన్న టెక్నిక్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.